హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. కళ్ళు తెరిచిన సీత అనే యథార్థ గాథను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 31 వినేద్దాబట్టి. రచించిన వారు రంగనాయకమ్మ గారు, చదివి వినిపించేది పద్మిని. సీత నుంచి ఫోన్ పొద్దున్నే. మీరు కొంచెం ఖాళీగా ఉన్నారా రంగాజీ? ఖాళీ అనకు, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఖాళీ ఏమిటి? ఏం చేస్తున్నావు? ఏమైనా చెబుతావా? 2 సంగతులు చెబుతానండి. 2 కాదు, 4 చెప్పాలి. రాత్రి నాకు కల వచ్చింది. ఏం కరా? అక్కడికి వెళ్ళినట్టేమిటి కొంపదీసి? నిజంగా అదే. రాత్రి ఆ పిల్లల గురించి బాగా తలుచుకుంటూ పడుకున్నాను. అందుకేనేమో ఆ పిల్లల్ని చూసినట్టు కల. నేను ఆ ఇంటి ముందు నిలబడి కిటికీలో నుంచి లోపలికి చూస్తున్నాను. వాళ్ళిద్దరూ నన్ను చూసేశారు. నేను అలాగే ఆలోచిస్తూ పడుకున్నానండి. ఆ పిల్లలిద్దరూ నన్ను చూడగానే అత్తా అత్తా అని అరుస్తూ బయటకు వచ్చేశారు. నేను వాళ్ళని కౌలించుకున్నాను. ముగ్గురం ఇంటి ముందు రోడ్డు మీద కబుర్లు చెప్పుకుంటున్నాము. ఆ బండది మమ్మల్ని కిటికీలో నుంచి చూసేసింది. తన పిల్లలతో నేను ఎంతో ఇష్టంగా ఉన్నదానికి అర్థం కాదు. కమ్ హియర్ అని పెద్ద కేకతో పిల్లల్ని అరిచింది. మేము ముగ్గురం భయపడిపోయి పరుగులు అంకించుకున్నాము. అలా పరిగెత్తుతున్నామండి. మా వెనకాల బండెది కూడా పరిగెత్తుకొచ్చేస్తుంది. మాకన్నా స్పీడ్గా పరిగెత్తుకొచ్చి పిల్లల్ని పట్టేసుకుంది. వాళ్ళు కెవ్వమని అరిచారు. నాకు మెలకు వచ్చేసింది. అబ్బా, నాకెంతో సంతోషంగా అయ్యింది. అయ్యో, పిల్లలు లేరా అనే ఏడుపుగా కూడా అయ్యింది. ఆ పిల్లల్ని నిజంగా కళ్ళారా చూశానండి. అవును, చాలాసార్లు మన ఆలోచనలతోటే కలలొస్తాయనుకుంటా. ఎప్పుడు దేవుళ్ళ విగ్రహాలకి పూజలు చేస్తూ ఉండే వాళ్ళకి ఆ విగ్రహాలే కలల్లోకి వస్తాయి. పిల్లలే కాదండి, ఆ బండిది కూడా కలలోకి వచ్చింది. ఎలా పరిగెత్తుందోనండి, గాలిలాగా పరిగెత్తింది. ఆ బండదాని మీద నీకు కోపం, భయం కదా. మనకు బొత్తిగా తెలియని పిచ్చి పిచ్చి విషయాలు కూడా కలల్లో వస్తాయి. కానీ నీకెప్పుడన్నా ఆకాశంలో ఎగురుతూ ఉన్నట్టు కలొచ్చిందా? ఏమో, గుర్తులేదండి. మనకి బాగా తెలిసినవే కలల్లో వస్తాయనుకుంటా. ఏ మతం భక్తులకి ఆ మతం దేవుళ్ళే వస్తారు కలల్లో. వేరే మతాల దేవుళ్ళు రారు. భక్తులు ఆత్మకథల్లో అలాగే చెబుతారు. ఆ పిల్లల మీద నీకు ఇష్టం, కస్తూరి మీద భయం, అవే వచ్చాయి. నాగరాజు కనబడ్డా ఆ పక్కన ఎక్కడన్నా? అతన్ని నేను తలుచుకోలేదు కదండి, పిల్లల్నే తలుచుకున్నాను. అందుకే అలాంటి కళ. అయితే రోజు ఆ పిల్లల్ని తలుచుకుంటూ పడుకుంటా. రోజు అలాగే జరగదులే. 4 సంగతులు చెబుతానన్నావు, ఇంకోటి చెప్పు. అక్కడికొచ్చి చెబుతానండి. మీరు ఫోన్లో మాట్లాడడం చిరాకంటారు. అయ్యో, పర్వాలేదు, చెప్పు. రఘు చెప్పాడు. అతనికి చికాగో నాగరాజు నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఎప్పుడు? ఏం రాశాడు? రఘు అంటే అతనికి గిట్టదు కదా. అదే మరి, రఘుకి రాయొద్దని నాతో అంటే సరే గొడవలెందుకని నేను ఊరుకున్నానప్పుడు. ఆ తర్వాత నేను జవాబులు ఇవ్వడం లేదని రఘు నాగరాజుకి 4-5 సార్లు రాశాడట. ఆ మెయిల్స్ అందినట్టు కూడా నాగరాజు రఘుకి జవాబు రాయలేదు. రఘు రాశాడని నాకు చెప్పలేదు. అప్పుడు అలా చేసినవాడు ఇప్పుడు తనే రఘుకి మెయిల్ ఇచ్చాడు చూడండి. ఏమని? అది చెప్పు ముందు. ఏమీ లేదు, హాయ్ అని ఒక్క మాట అంతే. అదేమిటి? అదేం ఉత్తరం? అదో ఫ్యాషన్ లేండి. ఫ్రెండ్స్ సరదాగా అలా పలకరించుకుంటారు, అది పలకరింపు అంతే. నాగరాజు రఘుని పలకరించాడంతే. వెంటనే రఘు నా సంగతులన్నీ అతనికి రాస్తాడని, రఘు ద్వారా నా సంగతులు లాగాలని. రఘు జవాబిచ్చేశాడా? లేదండి, నేను ఇక్కడికి రాగానే రఘు వచ్చి కూర్చుని అన్నీ విన్నాడు కదా. అతనికి అంతా తెలుసు. నిన్న నాగరాజు పలకరింపు చూసి ఆశ్చర్యపడ్డాడు. కానీ అది అందనట్టు కూడా జవాబు రాయకుండా నాకు ఫోన్ చేసి చెప్పాడు. చాలా మంచి పని చేశాడు. నాగరాజు ఇంకో మెయిల్ ఇచ్చినా సరే ఇతను జవాబు ఇవ్వకూడదు. అలాగే చేస్తాడు. ఇలా చెయ్యి, అలా చెయ్యి అని నేను చెప్పలేదు రఘుకి. తనకి ఎలా అనిపిస్తే అలా చేస్తాడులే అని ఊరుకున్నాను. కానీ ఆ తర్వాత రఘే నన్ను అడిగాడు. పోనీ జవాబిచ్చి అసలేం జరిగిందని నాగరాజుని అడగనా అన్నాడు. అది నాకు నచ్చలేదు. నాగరాజుని అడిగితే ఏం చెబుతాడండి? నేను కట్నం తీసుకోలేదు, విమానం టికెట్ కూడా కొన్నాను, కాలిఫోర్నియా తీసుకెళ్లాను, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను ఆమె కోసం, చాలా చాలా చేశాను. లో క్లాస్ మనిషి అని తెలిసినా పెళ్లి చేసుకున్నాను. అయినా మోసం చేసి వెళ్ళిపోయింది అని తెగ రాస్తాడు. దానికి రగేం చెబుతాడు? రగే కాదు, నేనైతే మాత్రం ఏం చెబుతానండి?
అందుకే అదంతా వద్దు రఘు అన్నాను. అతను ఊరుకున్నాడు. అవును సీత, అంతే. నువ్వు అడగాల్సినవన్నీ అక్కడే అడిగావు. ఇంకా అడగడానికి ఏముంది? సరే, ఇంకేదో చెబుతానన్నావు. ఇంకో కల? కాదండి, ఆ కలలో బండదాన్ని చూసి భయంతో లేచిపోయిన తర్వాత మళ్ళీ నిద్ర పట్టలేదు. తెల్లారిపోయింది. నిద్రపోతేనే కదా కలొచ్చేది. అది కాదండి, మా నాన్న మళ్ళీ మొదలుపెట్టాడు. అతన్ని కేసు లేకుండా వదిలేస్తామా అని. రాత్రి మా బంధువుల్లో ఎవరితోనో చాలాసేపు ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత మళ్ళీ కేసు కేసు అంటున్నాడు. ఇవాళ మీ దగ్గరికి మళ్ళీ వస్తానంటున్నాడు. మిమ్మల్ని అడిగితే మీరు గట్టిగా చెబుతారా ఈసారి? అసలు నా దగ్గరికి ఎందుకు? వెళ్తే లాయర్ దగ్గరికి వెళ్ళాలి ఈసారి. నేను చెప్పేది అయిపోయింది. అసలు నువ్వు గట్టిగా చెప్పావా సీత ఆ ప్రయత్నాలు వద్దని? చెప్పానండి. నీకు తెలీదమ్మా, నువ్వు ఊరుకో అంటున్నాడు. నిన్నే ఊరుకోమంటే మరి కేసు పెట్టేదెవరట? అదే, నేనైతే రానని చెప్పానండి. రాకపోతే ఎలాగా? అతన్ని వదిలేస్తామా అంటున్నాడు. ఆ బంధువుల మాటలే అవి. సీత, ఇదంతా నీ మెతకతనమేమో అనిపిస్తుంది నాకు. కాదండి, నేను గట్టిగానే చెబుతున్నాను. అయినా వినరు వీళ్ళు. మీరొకసారి మా నాన్నతో మాట్లాడండి రంగాజీ. ఏం మాట్లాడతాను ఇప్పుడు మళ్ళీ కొత్తగా? మొన్న మాట్లాడిందంతా మళ్ళీ మాట్లాడాలా? సరే, ఒకసారి నాన్నని పిలుస్తావా పోనీ? సీత నాన్న తీసుకున్నాడు ఫోను. అమ్మా, నేనమ్మా. బాగున్నారా? ఇవాళ మీ దగ్గరికి సీత చెప్పిందండి ఇప్పుడే. మీరు నా దగ్గరికి కాదు, మీకు ఇష్టమైన లాయర్ దగ్గరికి వెళ్ళండి. కానీ మీకు ఎంత పెద్ద లాయర్ దొరికినా సీతతో సంబంధం లేకుండా మీరు ఏ కేసు ఎలా నడపగలరు? అబ్బే, నేను అలా చేస్తానా అమ్మా? సీతే చేస్తుంది. సీత చేస్తుందా? తనకు ఆ ఉద్దేశం లేదని ఇప్పుడే చెప్పిందే. తను అలాగే అంటుందిలేండి. కానీ వాణ్ణి అలా వదిలేస్తే ఎలాగమ్మా? సీతే చెయ్యాలి. శేషగిరి గారు, మీ పద్ధతి చాలా ఆశ్చర్యంగా ఉంది. సీత తన నిర్ణయమే సరైందనుకుంటుంది. ఆమె మీద మీరు ఇంత ఒత్తిడి చేయడం బాగుందా? ఆమె నిర్ణయం మీకు నచ్చినా నచ్చకపోయినా అది ఆమె ఇష్టం. ఆమె విషయాలు ఆమె నిర్ణయించుకోవాలా, మీరందరూ నిర్ణయిస్తారా? అది కాదమ్మా. అసలు నిన్న ఏం జరిగిందంటే, మా బంధువు ఒక ఆయన ఫోన్లో చెప్పాడు. అతను నాగరాజు తల్లికి బాగా తెలిసినవాడు. అతనికి నాగరాజు తల్లి ఏం చెప్పిందంటే, సీత ఇంకో కుర్రాడిని చేసుకుంటానంటే దానికి మేము ఒప్పుకోకుండా బలవంతంగా ఈ పెళ్లి చేశామట. అందుకని సీత నాగరాజు దగ్గర నుంచి వచ్చేసిందట. అలా చెప్పిందట నాగమ్మ. ఆ బంధువు ఆవిడతో బాగానే వాదించి అడిగాడట. ఆ మాటలు వింటే నా కడుపు ఉడికిపోయింది. మా బంధువుకి నాకన్నా కోపంగా ఉంది నాగమ్మ మీద. ఎలాగైనా వాళ్ళ మీద కేసు ప్రయత్నం చేయాలి అంటున్నాడు. 10,000 తను పెట్టుకుంటానంటున్నాడు. అంతేనమ్మా. నాగమ్మ వాళ్ళు అలా కాకపోతే ఇంకెలా చెప్పుకుంటారండి? ఇంకా చెడ్డగా కూడా చెప్పుకుంటారు. వాళ్ళ మాటలకి మనం ఉడికిపోతామా? వాళ్ళ వాగుళ్ళకి మీరు కేర్లెస్గా ఉండాలి. చెత్త వెధవ కుటుంబాన్ని ఎంచుకున్నారు. తెలిసి కాదు, తెలియకే చేశారు. ఆ తప్పుని దిద్దుకోవడమే చెయ్యాలి ఇప్పుడు. సీత నిన్నటిదాకా భర్త దగ్గర నానా పెత్తనాలు అనుభవించి నానా అవమానాలు పడి వచ్చింది. ఇప్పుడు ఆ పిల్ల మీద మీరందరూ మీ పెత్తనాలు మొదలుపెట్టారా? ఎవడో బంధువు 10,000 పడేస్తానన్నాడని సీత అభిప్రాయాలు ఎగరగొడతారా? శేషగిరి గారు, మీ అమ్మాయి ఆత్మగౌరవం తెలియని పిచ్చపిల్ల కాదు. అమెరికా అంటే గ్లామర్తో చచ్చిపోతున్నారు జనం. అలాంటి జీవితాన్ని గడ్డి పరకలాగా తీసి పారేస్తుంది సీత. అక్కడే ఉండదలిస్తే అమెరికా మోజు ఉంటే అతనితో రాజీకి దిగి రాయబారాలు నడిపి కస్తూరి ఇంట్లో కాదు వేరే ఇంట్లో ఉందామని షరతు పెట్టి అతనితో మళ్ళీ కలిసేదే. కానీ అతన్ని ఎంచుకోవడమే రాంగ్ సెలక్షన్ అని సీత అనుకుంటుంది కదా. తప్పు తన్నదే అని అర్థం చేసుకుంది. ఆమె భావాల ఔన్నత్యాన్ని మీరు అర్థం చేసుకోండి శేషగిరి గారు. కమ్యూనిస్టు తండ్రి మీరు చాదస్తపు తండ్రుల్లాగా ప్రవర్తిస్తే ఎలాగండి? బాగాలేదు, ఆలోచించండి. అవునమ్మా, సరేనమ్మా. కేసులోకి దిగడం అంటే నాకు నచ్చడం లేదు. కానీ ఇంకా ఆ మాటలు ఎత్తను. సీత ఇష్ట ప్రకారమే నేను వాళ్ళమ్మ ఉంటాం. నిజంగా ఉంటాం. సీతకి ఇస్తున్నానమ్మా, మాట్లాడండి. సీత, కేసు కోనని అప్పుడే వదిలేశారు అనుకోకు. నాగరాజు మీద బాగా కోపంగా ఉండి కేసు కేసు అంటున్నారులే. నువ్వు గట్టిగా ఉంటే వాళ్ళేం చేయలేరు. ముందు నువ్వు నీ ఉద్యోగం సంగతి చూసుకోవడం ముఖ్యం. అతన్నేదో జైల్లో పెట్టించానని కోర్టుల వెంట తిరిగితే నీ బతుకు తెరువు చూసుకోవడం ఆలస్యమైపోతుంది. ఇప్పటికే నువ్వు ఉద్యోగం వదులుకుని 6 నెలలు దాటింది. మళ్ళీ ఏదో ఒకటి చూసుకోకపోతే ఎలాగా? ఇప్పుడు నా ఆలోచన అంతా అదేనండి. నా సబ్జెక్టు చూసుకుంటున్నానండి.
అసలు నీకు ఒక సంగతి చెప్పాలి అనుకున్నాను, మరిచిపోయాను. ఒక ఆవిడ ఇప్పుడు 40 ఏళ్ళు, ఇద్దరు పెద్ద పిల్లలు. ఆవిడ ఇంజనీరింగ్ చదివిన మనిషి. పెళ్ళవగానే భర్తగారు వద్దన్నాడని ఉద్యోగం మానేసింది. భర్తగారు స్థలాలు కొనే అమ్మే రియల్ ఎస్టేట్ బిజినెస్ వాడు. పైగా షేర్ల బిజినెస్. అందులోనూ వాడికి బిజినెస్ తెలివన్నా లేదు. వాడి వ్యాపారం ఈ మధ్య పూర్తిగా కుప్ప అయిపోయింది. ఇల్లు కూడా అమ్మేసుకుని చిన్న ఇంట్లోకి చేరారు. వడ్డాణాలు గిడ్డాణాలు అన్నీ అమ్ముకుని కొన్ని అర్జెంట్ అప్పులు తీర్చారు. అయినా ఇంకా బోలెడు బ్యాంక్ అప్పులు. తిండికే లేని పరిస్థితి వచ్చేసింది. అయినా ఎలాగ తినగలుగుతున్నారో తెలుసా? ఆ ఇంజనీరింగ్ చదివిన ఆవిడ తల్లి నర్సుగా పనిచేస్తే రిటైర్ అయితే ఆవిడకి పెన్షన్ వస్తుంది 5-6 వేలు. ఆ పెద్ద ఆవిడ తన కొడుకు దగ్గరే ఉండి తన పెన్షన్ అంతా కూతురికి పంపిస్తుంది. దానితో వీళ్ళు ఒక పూటన్నా తింటున్నారు చూడు. ఎంత వింతగా ఉందో. తల్లి తను రిటైర్ అయ్యేదాకా చిన్న ఉద్యోగం చేస్తే ఇంజనీరింగ్ కూతురు పెళ్ళవగానే మొగుడు వద్దన్నాడని వాడి షేర్ల బిజినెస్ చూసి కళ్ళు తిరిగిపోయి తన చదువంతా గంగలో కలుపుకుంది. ఇప్పుడు తల్లి పెన్షన్తో బ్రతుకుతుంది. డబ్బు మదంతో ఉన్నంతకాలము పిల్లల్ని ఎలా పెంచిందంటే నెలకి 1000 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చి, ఇప్పుడు ఆ పెద్ద పిల్ల 1000 చాలవని పాకెట్ మనీగా 4000 ఇవ్వమని, లేకపోతే ముంబై పోయి క్లబ్బుల్లో డాన్స్ చేసి డబ్బు సంపాదించుకుంటానని బెదిరిస్తుంది. సీత, నీకు ఎందుకు చెబుతున్నానంటే కేసులు గీసులు అని ఆ గోలల్లో పడకు. వెంటనే ఉద్యోగం ప్రయత్నాలు చేసుకో. లేట్ అయిపోయిన కొద్దీ సాఫ్ట్వేర్ వాళ్ళకి అసలే ఉద్యోగాలు దొరకవు. మైసూర్లో ఆ బాండ్ని బ్రేక్ చేయకుండా దాన్ని పూర్తి చేసి ఉంటే వాళ్లే మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకునేవారేమో. అలాంటి తెలివి తక్కువ పనులు మళ్ళీ చేయకు. మొన్నే చెప్పాలనుకున్నాను ఆ ఇంజనీర్ ప్రతివ్రత సంగతి. టైం లేదు, అసలు మర్చిపోయాను కూడా. రంగాజీ, మీ మాటలన్నీ వింటూ కంప్యూటర్ ముందు ఉన్నాను కదా, ఇప్పుడే చూశానండి, మెయిల్ వచ్చింది చికాగో నుంచి. వచ్చిందా? ఏం రాశాడు? ఏదో చేటంత రాశాడు. చాలా రాశాడు. విడాకుల డ్రాఫ్ట్ లాగానే ఉంది. గాంధీ గారికి పంపించేశాను ఇప్పుడే, చూడమని చెప్పండి. నేను ఇంకా చదవలేదు. నాన్నకి అమ్మకి కూడా చదివి వినిపించాలి. మీరెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. అతనికి జవాబు రాసేయాలి. దానితో పూర్తయిపోతుంది పీడ. గాంధీ పోస్టాఫీస్కి వెళ్ళాడు. ఇప్పుడు ఇంట్లో లేడు. శరత్ కూడా లేడు. ఒక అరగంట పోయాక నువ్వే చెప్పు ఏం రాశాడో. అతను వస్తున్నారని ఏమీ రాయలేదా? అలాంటిదే ఉన్నట్టు లేదు. ఆ గోల్ ఎందుకండి బాబు మళ్ళీ? గాంధీ వచ్చాకే సీత పంపిన మెయిల్ ప్రింటౌట్ తీశాడు. కూర్చుని చూశాము. నాగరాజు కొత్త పాయింట్లు 3 చేర్చాడు. మొదటిది, సీత స్వచ్ఛందంగా వెళ్ళిపోయింది. రెండవది, మ్యూచువల్ డైవర్స్ అభిప్రాయం ఎవరు మార్చుకున్నా మార్చుకోవచ్చు. కేసు ఇంకో రకంగా నడపాలంటే దానికి రెండో పక్షం సహకరించాలి. మూడవది, కేసులు సీతకి నాగరాజుకి మధ్య తప్ప అతని లేదా ఆమె కుటుంబ సభ్యుల మీద నడపకూడదు. ఆ 3 పేరాలు తప్ప మిగతాదంతా పాతదే. పాత పేరాలు కొత్త పేరాలు కలిసి చేయటం తగ్గిందది. గాంధీ వెంటనే ఆ డ్రాఫ్ట్ని మొదట శ్రీహరిరావు గారికి పంపించేశాడు. ఆయన లా కూడా చేసిన వ్యక్తి కాబట్టి ఆయన సలహా వెంటనే కావాలని తర్వాత నందిగం కృష్ణారావు గారికి పంపించాడు. ఆ డ్రాఫ్ట్ని ఆయనే ఫైనలైజ్ చేయాలి. తర్వాత శ్యామల వాళ్ళకి కూడా పంపించాడు. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసుకోవాలని ఉంటుంది. శ్యామలై అందరికన్నా ముందు జవాబిచ్చింది. ఇంకా ఎందుకు అతనితో గోలా, తొందరగా అవగొట్టండి అంది. రవి అయితే పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరికీ విడిపోవాలనే అభిప్రాయం ఉండదు. శాశ్వతంగా ఆనందంగా గడపాలని అనుకుంటారు. కానీ వాళ్లల్లో ఒకరి ప్రవర్తన చెడ్డగా మారితే రెండో వాళ్ళు ఇంకా కలిసి ఉండడం అసాధ్యమని భావిస్తే ఆ బంధం తెగిపోయినట్టే. ఇద్దరిలో ఏ ఒకరికి ఇష్టం లేకపోయినా సంబంధం విడిపోవాలి. పిల్లల పోషణ సమస్య ఇద్దరి మధ్య నైతికంగానూ లీగల్గానూ జరగవలసిందే. ఈ విడిపోయే కార్యక్రమానికి నెలలు సంవత్సరాలు పట్టకూడదు. పెద్ద పెద్ద గోళాలతో దెబ్బలాటలతో సాగకూడదు. సీత మూర్ఖుణ్ణి వదిలించుకునే పని చాలా నీట్గా చేసుకుంటుంది. ఇంకా తొందరగా బయటపడమని ఆమెకి నా సలహా. ప్రసాద్ ఏమన్నాడంటే, సీత, మళ్ళీ నీ ఉద్యోగ ప్రయత్నాలు చూసుకో. దాని మీదే దృష్టి పెట్టు. నువ్వు చెప్పిన సంసార చరిత్ర అంతా చూస్తే అతను నీ దగ్గరికి వచ్చి తిరిగి రమ్మని అడిగినా నువ్వు వెళ్ళడం నీకు మంచిది కాదు. వెళ్ళాక పరిస్థితి ఏమీ మారదు. మళ్ళీ పాత కథే నడుస్తుంది. నా సలహా గురించి కొంచెం ఆలోచించు. అప్పటికి లాయర్ శ్రీహరిరావు గారి నుంచి పెద్ద మెయిల్ వచ్చి పడింది. డ్రాఫ్ట్లో ఉన్న 3 కొత్త పాయింట్లని తీసివేయాలని ఆయన గట్టిగా చెప్పాడు. మొదటిది,
సీత వాలంటీర్గా వెళ్ళిపోయిందంటాడు. ఆమె సరదాగా వెళ్ళిందా? అతను అవమానాలు చేశాడు కాబట్టి వెళ్ళింది. అతను రాసిన మాటల్ని అలాగే ఒప్పుకుంటే, వాటిని డ్రాఫ్ట్లో అలాగే ఉంచితే ఆ వెళ్ళిపోవడం ఆమె తప్పే అని, ఆమె బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిందని ఆమె కూడా ఒప్పుకుంటున్నట్టు అర్థం వస్తుంది. అలా ఒప్పుకోకుండా ఉండాలంటే నువ్వు అవమానాలు చేసావు కాబట్టే నేను వెళ్ళిపోయాను అని ఆమె తిరిగి చెప్పవలసి వస్తుంది. దాని మీద అతను మళ్ళీ ఏదో రాస్తాడో. అదంతా ఒక తగువులాగా నడుస్తుంది. మ్యూచువల్ డైవర్స్కి ఇలాంటి వాదాలు పనికిరావు. ఆ డ్రాఫ్ట్లో ఎవరి ఆరోపణలు ఉండకూడదు. రెండవ మూడవ పాయింట్లు అస్సలే పనికిరావు. ఇంకో రకం కేసులు పెట్టడం అంటాడేమిటి? అలా పెట్టే అభిప్రాయం ఉంటే అది మ్యూచువల్ డైవర్స్ ఎలా అవుతుంది? అతని తల మీద కేసు పెట్టి జైల్లోకి తోయిస్తారని అతనికేదో అనుమానం పుట్టినట్టుంది. అందుకే ఆ పిచ్చి పాయింట్లన్నీ రాశాడు. అతను పంపిన డ్రాఫ్ట్ నుంచి ఆ 3 కొత్త పేరాలు తీసేయాలి. మా ఇద్దరికీ కుదరదని నిర్ణయించుకున్నాము. విడిపోవడానికి ఇద్దరికీ అంగీకారమే అని సింపుల్గా రాస్తే చాలు. మీరక్కడ ఒక లాయర్తో డిస్కస్ చేస్తున్నారు కదా, ఆయన అన్నీ చెప్పగలడు. సింపుల్ కేసు ఇది. పిల్లల కస్టడీ సమస్య లేదో, పోషణ సమస్య లేదో. ఆయన చెప్పినట్టు చేయండి. ఈ మెయిల్ సీతకి కూడా పంపిస్తున్నాను. ఆ మెయిల్ని గాంధీ కృష్ణారావు గారికి కూడా పంపిస్తే ఆయన కూడా వెంటనే చూసి ఫోన్ చేశాడు. శ్రీహరిరావు గారు రాసింది పూర్తిగా బాగుంది అన్నారు. నేను కృష్ణారావు గారితో మాట్లాడాను. ఇవాళ శుక్రవారం, ఆదివారం నాడు మీరు మా ఇంటికి రావడానికి వీలవుతుందా? సీత, ఆమె తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వస్తారు. లేకపోతే వాళ్ళని మీ దగ్గరికి రమ్మంటే కూడా వస్తారు. కానీ అందరం ఇక్కడ మాట్లాడితే సీతకి తల్లిదండ్రులకి కూడా ధైర్యంగా ఉంటుందని మా అభిప్రాయం. అతనికి ఫైనల్గా రాసేయాలంటుంది సీత. ఆదివారం 12 గంటలప్పుడు వీలవుతుందా మీకు? మీరిక్కడే భోంచేయాలి. ట్యాక్సీలో రండి, గాంధీ ఇచ్చేస్తాడు. అదేం అక్కర్లేదమ్మా, నా కారులోనే వస్తాను. ఆ రోజు మా డ్రైవర్కి సెలవు. వేరే డ్రైవర్ని తీసుకుని వస్తాను. అతను కూడా నాతో పాటు ఉంటాడు. ఆ అమ్మాయిని తొందరగా బయటపడేయడం లాయర్గా నా బాధ్యత కూడా. తప్పకుండా కలుద్దాం ఆదివారం. శనివారం పొద్దున్న 7 దాటలేదు ఇంకా. నా పనులైపోయాక గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చుని కాఫీ కూడా ఒగొట్టి పేపర్లు విప్పాను. అవినీతి మీద పోరాటాలు చేస్తున్నారు జనం పేపర్ల నిండా. బలిసిపోయి ఉన్న బడా పెట్టుబడిదారులందరూ అవినీతి మీద కేకలేస్తున్నారు. వాళ్ళ లాభాల్ని, వడ్డీల్ని మించిన అవినీతి ఎక్కడుందో వెతుకుతున్నారు. వాళ్ళు నడిపే వ్యభిచార వ్యాపారాల్ని, తుపాకుల వ్యాపారాన్ని మించిన అవినీతి ఎక్కడుందో పరిశీలిస్తున్నారు. బట్టలు వలిచేసి ఆడవాళ్ళని నించోబెట్టి సరుకులు అమ్ముకోవడం కన్నా అవినీతి ఉంటుందా? లంచాలే అవినీతి అట. లంచాలు ఇచ్చేదే వాళ్ళు. లంచాలిచ్చే కోట్లు ఎవరి దగ్గరుంటాయో అవి వాళ్ళకి ఎలా వస్తాయో పట్టదు. గాంధీ టోపీల వాళ్ళకి పేపర్లు చూడాలంటేనే చీదర పుట్టింది. మొహం ముందు పేపర్లు పక్కకి తిప్పేసరికి పక్క కుర్చీలో కనబడింది సీత. తెల్లబోయాను. ఇదేమిటి, నువ్వెప్పుడొచ్చావు అన్నాను ఆశ్చర్యపోతూ. ఇప్పుడేలేండి, మీరు చదువుకుంటున్నారని నెమ్మదిగా కూర్చున్నాను అంది సీత కొంచెం నవ్వుతూ. ఆ నవ్వు నిరుత్సాహంగా అనిపించింది. రేపే ఆదివారం, రేపు కలుద్దాం అనుకున్నాంగా సీత. అసలు ఇంత పొద్దున్నే తొందరగా ఎలా వచ్చావు? షటిల్ ఆటోలు దొరికాయి 2. ఇటువైపు బస్ కూడా దొరికింది. కాఫీ తాగావా? పర్వాలేదండి, తాగలేదు. చీకటినే లేచి స్నానం చేసి వచ్చేసా. ఎందుకింత పరిగెత్తుకుని వచ్చావు? రేపెలాగో రావాలి కదా. మీతో కొంచెం మాట్లాడాలి అనిపించింది. రేపు ఫైనల్గా అయిపోతుంది కదా. నాకే కొన్ని సందేహాలున్నాయి. సరేలే, వంటింట్లోకి వెళ్ళు. నళిని టీ పెడుతుందేమో, నీకు కూడా కావాలని చెప్పు. పిల్లల కోసం బ్రెడ్ ఉంటుంది. నళిని అడుగు, ఇస్తుంది. వెళ్ళు, బ్రెడ్ తెచ్చుకో. అంతలో నళినినే వచ్చింది. చిక్కుడుకాయలు లేతగానే ఉన్నాయి, ఇంకా ఉడకబెట్టడం ఎందుకు? తాలింపు పెట్టేసి వేయించేస్తాను అంది. అలాగే చైనా అన్నట్టు. నువ్వు ఎలా చేసినా పర్వాలేదు, నన్ను వంటింట్లోకి రమ్మనకుండా ఉంటే అన్నాను. నళిని, సీత నవ్వారు. ఇదిగో నళిని, సీతకి ఏమైనా పెట్టు. బ్రెడ్ ఉందా? బ్రెడ్ లేదనే ఇప్పుడు పిండి చేశాను. పాపాయికి బాక్స్లో పెట్టేశాను. అయ్యో, ఇవాళ శనివారం. సువర్ణ తినదు బియ్యంతో. అయితే మామూలు ఉప్మా చేయకపోయావా? ఏమో గుర్తులేదు. గుర్తున్నా ఇదే చేసేదాన్ని. శనివారం గోధుమ రవ్వతో తినొచ్చు గాని బియ్యం రవ్వతో తినకూడదా? పర్వాలేదు రండి, సువర్ణ తినకపోతే మనకే మిగులుతుంది అంది నళిని కోపంగా. సీత రా అని పిలిచి వెళ్ళిపోయింది.
సీతకి సువర్ణ శనివారం భక్తి సంగతి చెప్తే నవ్వుతూ విని లేచి వెళ్ళింది. 2 గిన్నెలతో తనకి నాకు ఉప్పుడు పిండి తెచ్చింది. అది తింటూ నేను, సీత, పేపర్లు చూస్తున్నావా? ఈ పేపర్ల వాళ్ళు కళ్ళతో చూడలేని రోత ఫోటోలు వేస్తారు. మళ్ళీ వీళ్ళ మొహాలకి నీతి కావాలి. అవినీతి మీద పోరాటం. వీళ్ళ నీతి అవినీతి డబ్బు చుట్టూనే తిరుగుతాయి. డబ్బు దొరికితే నీతి, పోతే అవినీతి. పెట్టుబడిదారులే అవినీతి మీద పోరాటాలు చేస్తారట. సీత కొంచెం నవ్వి, ఇంకా నేను పేపర్లు చూడడం మొదలెట్టలేదండి. ఇంపార్టెంట్ వార్తలు నాన్నే చెబుతాడు. ఒక్కోసారి టీవీలో చూస్తాను అంది. రాత్రి బాగా నిద్ర పట్టలేదా సీత? చాలా దిగులు పడుతున్నట్టు కనబడుతున్నావు. సీత నిరుత్సాహంగానే నవ్వింది. దిగులు పడుతున్నాను నిజమే, గాని ఇలా జరిగినందుకు కాదండి. రాంగ్ సెలెక్షన్ చేసుకున్నాను. ఇలాగాక ఇంకెలా జరుగుతుంది? అది కాదు, అసలు అతను ఎన్ని రకాల తప్పులు చేశాడో అతనికి ఎలా తెలుస్తుంది? నువ్వు ఇలా చేశావు, అలా చేశావు అని అతనికి పెద్ద ఉత్తరం రాస్తే అనిపిస్తుందండి నిన్నటి నుంచి. నేను ఆశ్చర్యపోయాను. అలాంటి ఉత్తరం రాయాలని తల్లిదండ్రులు అన్నప్పుడు సీతే వ్యతిరేకించింది. అదంతా మర్చిపోయిందా అనిపించింది. సరే చెప్పు, నీకెలా అనిపిస్తుందో చెప్పు. రేపే అతనికి ఫైనల్గా రాయాలి కదా. ఏ నిర్ణయం నీకు స్పష్టంగా ఉండాలి. అలాంటి ఉత్తరం రాయాలని మా అమ్మ వాళ్ళు అన్నప్పుడు నేనే వద్దన్నాను అనుకోండి. కానీ బాగా గడ్డి పెడుతూ రాస్తేనో అనిపిస్తుంది ఇప్పుడు. రంగాజీ, సీత ఇలా ఊగిసలాడుతుందేమిటి అనుకోవద్దండి. ఊగిసలాట కాదండి. మొన్న మా మావయ్య అన్నమాట ఒకటి మీకు చెప్పలేదు, మర్చిపోయాను. ఏమన్నాడంటే, చిన్నప్పటి నుంచి తెలివిగా ఉండేదానివి, తెలివిగా ఆలోచిస్తూ పనులు చేసేదానివి, ఇంత టప్పటడుగు వేశావేమిటి? అతను ఎలాంటి వాడో మొదటే తెలుస్తాడు నీకు. మాలాంటి వాళ్ళం కనిపెట్టలేం కానీ నీకు అర్థం కాలేదా అన్నాడండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత పెద్ద తప్పటడుగు! నేను చేసిన దాన్ని మావయ్య ఎంత చక్కగా చెప్పాడో. మరి మావయ్యతో నువ్వేమన్నావు? ఏమంటాను, కళ్ళు నిండిపోయాయి, ఏడ్చాను. నిజమే, తప్పటడుగే గాని తప్పటడుగులో పడకుండా నడకొస్తుందా సీత? అలా సరిపెట్టుకోమంటారా నన్ను? సరిపెట్టుకోమని కాదు, తప్పటడుగు ఎందుకు పడిందో గ్రహించుకుంటే ఇంకెప్పుడూ అలా జరగదు. రంగాజీ, అతనికి విడాకుల పత్రం ఇచ్చేయడం చేస్తాను కానీ దానితో పాటు బాగా గడ్డి పెడుతూ రాయాలనిపిస్తుందండి. ఏమని రాయాలని? ఎన్నో రాయొచ్చు, ఎన్నెన్నో విషయాలున్నాయి. అసలు భార్యాభర్తల మధ్య ఉండవలసిన సంబంధాన్ని అలా ఉండనివ్వలేదు అతను. దాన్ని తీసుకెళ్ళి వీధిలో పెట్టాడు. ఆ సంగతి అక్కడే అడిగావు కదా. హైదరాబాద్లో ఉన్న రోజుల్లోనూ గట్టిగా అడిగావు. అతనేమన్నాడో మర్చిపోయావా? మర్చిపోలేదండి. ఎలా మర్చిపోతాను? అక్కకి తనకి రహస్యాలు ఉండవట. వాళ్ళమ్మకి తనకి కూడా అంతేనట. కొడుకు హ్యాపీగా ఉన్నాడని తెలిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారట. నన్ను గురించి వాళ్ళు ఎలా అనుకుంటారంటే, వాళ్ళ మనిషిని హ్యాపీగా ఉంచవలసిన సాధనాన్ని అనుకుంటారు. వాళ్ళకి అంత ప్రేమట ఇతని మీద. ఆ పిచ్చి మాటలు మర్చిపోతానా? మరి ఇప్పుడు మాత్రం అలా అనడా? నువ్వదంతా అడుగుతూ ఇప్పుడు రాస్తే నా మాటలన్నీ తప్పే అంటాడా ఇప్పుడు? అయ్యో, అంత జ్ఞానం వస్తుందా? కానీ నువ్వు మూర్ఖుడివి అని చెప్పాలని ఉంది. చెబుతావు, అతను దానికి ఊరుకుంటాడా? నువ్వే 1000 రెట్లు మూర్ఖురాలివి. నిన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే అది కూడా గ్రహించలేని మూర్ఖురాలివి అనడా? అంటాడులేండి, అలాగే వాగుతాడు. అంత పిచ్చివాగుడు ఎలా సహించావు సీత? అయ్యో, సహించానా అండి? ఎంతో అడిగాను కదా. అడిగావు, మారాడా? అక్కకి అమ్మకి చెప్పడం మానేశాడని నీకు నమ్మకం కలిగిందా? ఆ పద్ధతే రైట్ అంటాడు కదా. తప్పే అని అతను అననేలేదు. అలా అంటే కదా దాన్ని నేను నమ్మేదో మానేదో. అలాంటప్పుడు నువ్వు కూడా దానితో రాజీ పడ్డావంటే నీ సంగతి వీధిలో పెట్టుకున్నది అతనే కాదు, నువ్వు కూడా. నేను నీ పక్కన ఉండను అని నీ పడక దూరంగా ఉంచుకున్నావా? సీత తలవాలేసి, అప్పుడు అంత ధైర్యం ఉంటుందా చెప్పండి అంది. అయితే ముందు ధైర్యం నేర్చుకుని తర్వాత పెళ్లి చేసుకోవాల్సింది సీత. అబ్బా, ఎంత బాగున్నాయి ఈ మాటలు. పిరికి వాళ్ళకి పెళ్లి పనికిరాదు. అసలు అది ధైర్యానికి సంబంధించిన విషయమా? నాతో సంబంధాన్ని వీధిలో పెడుతున్నావు కాబట్టి నేను నీకు దూరంగా ఉంటాను. దూరంగా ఉన్నానని అందరికీ చెప్పుకో అని చెప్పి దూరంగా ఉండొచ్చు. దానికి ధైర్యం కావాలా? ఆ సంగతి ఇప్పుడు ఉత్తరంలో అడుగుతావా? అడిగి ఇప్పుడేం సాధిస్తావు? ఇప్పటికీ అందులో తప్పేం లేదు అంటాడు. రాసి ఏమిటి ప్రయోజనం? అవునండి, రాసినా తెలుసుకోడు. తెలుసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం?
మళ్ళీ వెళ్తావా? అలా అనకండి రంగాజీ, చాలా తెలివి తక్కువగా చేశాను. అక్కడ బాధపడుతూ కూర్చున్నాను కానీ కోపం తెచ్చుకోలేకపోయాను. ఏదన్నా మాట్లాడేటప్పుడు నా ప్రశ్న నేను అడిగితే ఆర్గ్యూ చేస్తావెందుకు అంటాడేమిటండి? మరి నువ్వెందుకు ఆర్గ్యూ చేస్తున్నావు? భర్త అని చేస్తున్నావా అన్నావా ఎప్పుడైనా? నాలో నేను 1,00,000 అనుకుంటాను, పైకి ఒక్కటి అనడం. అన్నా అది వినడు. పోనీ వంకాయల సంగతి ఏం చేశాడో చూడండి. వంకాయల్ని చూడగానే నేనంత సంతోషంగా కూర తినాలని ఉందని అంటే ఏం చేశాడో? అక్కని అడిగాడు కొనాలా అని. నీ అక్క వద్దనగానే అవి మానేస్తావు, నేను చెప్పిందే పట్టించుకోలేదు అని రాస్తావనుకోండి, దానికైనా తప్పు తెలీదా? సిగ్గురాదా? సరే, తప్పే అంటాడనుకో, సరిపోతుందా నీకు? అతను మారిపోయాడని నమ్ముతావా? అబ్బే, అది కాదండి. అతను మారతాడని కాదు. అతను ఎంత తప్పు చేశాడో అతనితో అప్పుడు అనలేదు నేను. ఇప్పుడు అంటావు. దానికి ఏమంటాడంటే, వంకాయలు కావాలని నువ్వు అడిగిన సంగతి కాసేపటికి కంగారులో మర్చిపోయాను. ఇంకోసారి చెప్పకపోయావా? బెట్టు చేసి ఊరుకున్నావు. నువ్వు మళ్ళీ అడిగినా నేను కాదంటానా అంటాడు. అలా అనడా? నిజంగా అలాగే అంటాడు. తప్పించుకోవడానికి ఎన్నైనా అంటాడు. అసలు వంకాయలు కావాలి అని నేను అడిగితే వంకాయలు కొననా అని అక్కని అడగడం ఎందుకు? ఆమెకి అక్కలు లేకపోతే మానేస్తాడా? ఆ మాటే రాస్తాను. అయ్యో, ఇలా ఆలోచిస్తున్నానేమిటి? ఎంత ఖచ్చితంగా అడిగినా మర్చిపోయాను అని అంటాడు. ఈ కేసు తీసుకెళ్లి జడ్జి ముందు పెడితే జడ్జి కూడా అతను మర్చిపోయి ఉంటాడు. మళ్ళీ అడగకపోయావా? అసలు నువ్వే చొరవగా తీసుకోకపోయావా? తీసుకుంటే అతను వద్దనేవాడా అంటాడు. అది నిజమే గాని అసలు నేను కావాలన్న దాని గురించి అతనికి అక్కకి ఫోన్ చేయడం ఎందుకండి? సీత, ఆ మాట నువ్వు అక్కడే అడగవలసింది. అతన్నే కాదు, కస్తూరిని కూడా అడగాలి. సీత వంకాయలు కావాలంటుంది అని మీ తమ్ముడు మీతో చెప్తే నాకు చెప్పడం ఎందుకు? సీత కావాలంటే తీసుకో అని మీరెందుకు అనలేదు? పైగా అవి వద్దు అని ఎందుకు అన్నారు? మీకు ఎలర్జీ అయితే ఆ కూర మీరు తినరు. నేను కావాలన్నానని మీకు తెలియదా అని నువ్వు కస్తూరితో అన్నావా? నేను కావాలన్న కూరగాయల గురించి మీ అక్కని ఎందుకు అడగాలి అని నాగరాజుని అడిగావా? సీత, నువ్వు ఒక్క విషయంలో అయినా గట్టిగా ప్రవర్తించలేదు. అదంతా అప్పుడే జరిగితే అక్కడే అడిగితే విలువ ఉండేది. అప్పుడు వదిలేసి ఇప్పుడు అడుగుతావా? ఇప్పుడు అడిగితే వంకర జవాబులు చెప్పడా? తప్పకుండా వంకర మాటలే అంటాడు. అసలు డబ్బు ఖర్చు నచ్చదతనికి. ఖర్చు తగ్గించాలనే నేను అడిగింది పట్టించుకోలేదు. అది నిజమే, కానీ దాన్ని నువ్వు ఎలా రుజువు చేస్తావు? ఎలా చేస్తాను? డబ్బు ఖర్చు తగ్గించుకోవడానికి అలా చేశావు అని రాసి వదిలేయాలి కానీ ఇంకేం రుజువు చేస్తావు? రాస్తే ఒప్పుకుంటాడా? నీకోసం ఎన్నెన్నో ఖర్చులు పెట్టాను అని ఒక లిస్టు రాస్తాడు నీకు. దువ్వెన కూడా కొన్నాను నీకోసం అంటాడు. అవునండి, నిజంగా అలాగే చేస్తాడు. అలాంటి మాటలు ఎన్నిసార్లు అన్నాడో. గుర్తొచ్చిందండి, మీకు చెప్పిందే. కాలిఫోర్నియా ట్రిప్లో నేను అసలు తిండే తినలేదు. ఏదైనా పండు కావాలని అడిగితే ఆ మాటే చెవిన పెట్టలేదండి. సరే, అది రాస్తావు. దానికేమంటాడో? లవంగాలు నోట్లో వేసుకున్నావుగా, ఇక నీకు పండు అక్కర్లేదేమో అనుకున్నాను. చాదస్తాలు పెట్టుకుని తినడం మానేస్తావు. దానికి నేనేం చేస్తాను? అక్కడ హోటల్లో అన్ని రుచిగా కమ్మగా ఉన్నాయి. బోలెడు మంది ఎగబడి తిన్నారు. ఆ నూడిల్స్కి బోలెడు డబ్బు పెట్టాను. అవి వేస్ట్ చేశావు. ఇంకా పళ్ళు కూడా కొని వేస్ట్ చేసుకోవాలా? నీకంత కావాలనిపిస్తే మళ్ళీ అనకపోయావా? లేకపోతే నన్ను డబ్బు అడిగి నువ్వే కొనుక్కోలేకపోయావా అంటాడు. అలా అనడా? సీత కొంచెం నవ్వింది నిరుత్సాహంగా. నా మనసులో అనుకుంటున్నవన్నీ మీరు చెప్పేస్తున్నారు. అతను ఎలా జవాబులు చెబుతాడో నాకన్నా మీకే బాగా తెలిసిపోతుంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి అతని ధోరణి ఎవ్వరికైనా తెలుస్తుంది. ఆ కాలిఫోర్నియా ట్రిప్లో నుండి నా చేతుల్లో బరువులు ఒక్కసారి కూడా అందుకోలేదండి. నిన్ను లో క్లాస్ అన్నాడు కదా, బరువులు లో క్లాస్ వాళ్లే మొయ్యాలని హై క్లాస్ వాళ్ళు అనుకుంటారు. అసలు ఎలా భరించావు సీత అంత తుక్కు మాటలో? సీత నవ్వింది. ఎక్కడ భరించాను? అక్కడ నుంచి ఎగిరి రాలేక అలా పడి ఉన్నాను అంతే. అందుకే వాడికి గడ్డి పెడుతూ రాస్తేనో అనిపిస్తుందండి. ఇదిగో, ఇన్ని నేరాలు చేశావు, చివరికి నీ పాపం పండింది అని రాస్తేనో? వాడు ఒప్పుకోకపోయినా వాడి ప్రవర్తన అంతా నేను కనిపెట్టానని తెలుసుకుంటాడు కదండి. అయ్యో, ఇప్పుడు కొత్తగా తెలుసుకుంటాడా? అక్కడే అన్నీ చెప్పావు. ఏం తెలుసుకున్నాడు? కలిసి ఉన్నప్పుడే కాస్త శ్రద్ధ పెట్టి ఉండి తెలుసుకోలేనివాడో విడిపోయిన తర్వాత తెలుసుకుంటాడా? ఇంకా చాలా భ్రమల్లోనే ఉన్నావు నువ్వు. అసలు ఇన్ని సంగతులు అక్కర్లేదు సీత.
అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూస్తే తెలుస్తుంది కదా, ప్రతి మెతుకు చూస్తామా? అతని గుణగుణాలు ఎలాంటివో పెళ్లికి ముందే చాలా కనబడ్డాయి. పార్క్లో ఉన్నప్పుడు మీ టీచర్ నుంచి ఫోన్ వస్తే ఎలా ఎగిరాడో, నీ సెల్ని ఆఫ్ చేసి ఉంచమన్నాడు. తను మాత్రం స్నేహితుడితో సినిమా కోసం 10 నిమిషాలు మాట్లాడాడు. అది చాలు అతని ధోరణి గ్రహించడానికి. అలాంటి సంఘటన నీ ముందు జరిగితే నన్ను సెల్ మూసి ఉంచమన్నావు, నువ్వెందుకు ఇలా చేశావు అని నువ్వు ఒక్క మాట కూడా ఎందుకు అడగలేకపోయావు? అదేనండి, అదే బాధ నాకిప్పుడు. అడిగానండి మొదట, మీ సెల్ కూడా ఆపారా అని అడిగితే, చేస్తే మా అమ్మ చేస్తుంది, ఇంకెవ్వరూ చేయరు అన్నాడు. అమ్మ కోసం అయితే మాత్రం అదేమన్నా అర్జెంట్ అవసరమా అనలేదు నేను. స్నేహితుడు చేస్తే ఇప్పుడు వీల్లేదని చెప్పేయాలి కదా. ఆ మాట అడగలేదు నేను. అసలు ఆ పార్కులో జరిగిన దానికే నేను నీకు నాకు కుదరదు అనేసి లేచి వచ్చేయాల్సింది కదా. నాకంత వివేకం లేదన్నమాట. అప్పుడే బయటపడితే ఎంత హాయిగా ఉండేదాన్నో. మళ్ళీ మైసూరు వెళ్ళిపోయేదాన్ని. ఈ పాటికి బాండ్ పూర్తయి ప్రమోషన్ వచ్చేది కూడా. పెళ్లి మండపంలో కూడానండి అరుణ అతన్ని సంప్రదాయాల మీకు అనో ఏదో అన్నదని, హౌ డేర్, హో ఈజ్ దట్ గర్ల్ అని ఎగిరాడు. అతను ఎలాంటి వాడు గ్రహించడానికి అది చాలదు. అయినా అతని వెనకాలే వెళ్ళాను అతని ఇంటికి. గడపలో కుడికాలు పెట్టి నాకు ఇష్టం లేకుండానే పటాలకు దండం పెట్టి, ఛీ నేను అసలు దేనికి పనికిరానండి, నా మనసులో లేని పనులన్నీ చేశాను. అతనైతే తనకి కావలసినట్టే ఉన్నాడు. నేను నాకు కావలసినట్టు ఉండలేకపోయాను. పెళ్ళవుదని నాకేమన్నా భయమా? అమెరికా అంటే నాకేమన్నా మోజా? మరి ఎందుకు అలా అయ్యాను? పిరికిగా అయిపోయాను. మీతో ఎప్పటిలాగా మాట్లాడుతూ ఉంటే జరిగే సంగతులు మీకు చెబుతూ ఉండేదాన్ని. మీరు తప్పకుండా కమెంట్ చేస్తూ ఉండేవారు. నేను తప్పకుండా తెలుసుకోగలిగేదాన్ని. అంటే ఎప్పుడూ ఎవరో ఒకరు నీకు బోధిస్తూ ఉండాలా? అసలు అవన్నీ ఎంతో చిన్న చిన్న విషయాలే. అవన్నీ నీకు తెలిసినవే. పెళ్ళయ్యాక అతని ఇంటికి పోయినప్పుడు పటాలకి దండాలు పెట్టమంటే నాకు నమ్మకాలు లేవు అని చెప్పడానికి భయమా? చేతిలో ప్రసాదం పెట్టి కళ్ళకి అద్దుకోమంటే నాకు ఈ నమ్మకాలు లేవని చెప్పలేవు? అంతకుముందు అలా చెబుతూ ఉన్నదానివేగా, అప్పుడెందుకు చెప్పలేకపోయావు? భర్తగారి మనుషులంటే అంత లొంగుబాట? నీ పిరికితనం గుర్తొస్తే నాకు మరీ చిరాగ్గా ఉంటుంది నీ గురించి. సీత ముఖం వాడిపోయింది, సిగ్గుపడిపోయింది. ఆ రోజు నేను అరుణకి చెప్పానండి, బుద్ధి లేని పనులు చేశానే అరుణ అని చెప్తే అది బాగా తిట్టింది. నేను అలాగా మంత్రాల పెళ్ళికి ఒప్పుకున్నాను కదా, ఆ పట్రాలకి దండం పడేస్తే ఏం పోతుందిలే, ఆ ప్రసాదం తింటే ఏం పోతుందిలే అనుకున్నట్టున్నానండి. వరుస పెట్టి లొంగుతూ పోయాను. నా ఇష్టాలు నా ధైర్యాలు అన్నీ చచ్చాయి. మంత్రాల పెళ్లి చేసుకోవడం అంటే ఆ నమ్మకాలు లేని మనిషి అలా చేస్తే అది తప్పే, కానీ అది ఇద్దరికీ సంబంధించిన విషయం. అతనికి అదే కావాలి. అతన్ని నువ్వు ఎంచుకున్నావు. పెళ్లి తంతు ఇద్దరికీ సంబంధించింది కాబట్టి అది అలా చేసుకున్నావు. పటాలకు దండాలు పెట్టడాలు, ప్రసాదాలు కళ్ళకద్దుకోవడాలు అయితే అవి చెయ్యాలన్నా మానాలన్నా అది నీ ఇష్టమే కదా. అది ఇద్దరికీ సంబంధించింది కాదు. నాకు ఆ నమ్మకాలు లేవు అంటే సరిపోతుంది, అది నీ ఇష్టం. కానీ పిరికితనం పట్టింది నిన్ను. అసలు హేతువాదం అంటారే కానీ ఆ మాటే పైకి చెప్పుకోవడానికి చాలామందికి ధైర్యం ఉండదు. అదేదో తప్పు సంగతి అయినట్టు పైకి చెప్పుకోవడానికి సిగ్గుపడిపోతారు. ఎవరన్నా ఒక వ్రతం దగ్గరికి పిలిస్తే మాకు ఆ నమ్మకాలు లేవు అనరు. చక్కగా బయలుదేరి వెళ్ళి వ్రతం అంతా చూసి తిని వస్తారు. మాకు తెలిసిన వీరయ్య చౌదరి అనే నాస్తికుడికి క్యాన్సర్ వస్తే దేవుళ్ళకి మొక్కుకోమని డాక్టరే చెప్పాడు. ఈయన నవ్వి, నేను లేని దేవుళ్ళని మహిమల్ని నమ్మను, ఉన్న వైద్యాన్నే నమ్ముతాను, మీకు ఎంత సాధ్యమైతే అంత వైద్యం చేయండి అన్నాడు డాక్టర్తో. ఆయన్ని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండేవాళ్ళం. అంత జబ్బులో అంత బాధలో ఆయన హేతువుని దాటిపోలేదు. కానీ ఆయన తన పేరులో నుంచి చౌదరిని వదిలిపెట్టలేదు. పెద్దవాళ్ళు పెట్టిన పేరు అలాగే సాగిపోయింది. అదే మరి, కొన్ని నేర్చుకుంటారో కొన్ని వదిలేస్తారో. సీత శ్రద్ధగా వింది. నేను నేర్చుకున్నదేమీ లేదండి, నేర్చుకున్నానని భ్రమపడ్డాను అంతే అంది. కళ్ళు తెరిచిన సీత 31వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.